ఓ సేవకుడు నాకు బాగా స్నేహితుడు. ప్రతి సంవత్సరం నేను అక్కడ మీటింగ్కి వెళ్తాను. 3 రోజులు సభ. ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మీటింగ్ జరిగితే ప్రతి మీటింగ్ ఈటింగ్తో ముగించబడాలి. కొన్ని ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఈటింగ్ లేకుండా మీటింగ్ లేదు, మీటింగ్ లేకుండా ఈటింగ్ లేదు. మీటింగు ఈటింగు 2 సమపాలలో జరగాలి. సరే, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు. ఈ భోజనాలు చేసేటప్పుడు ప్రజల కన్ను ఎట్టుంటుందంటే కాకి కన్ను. కాకి కన్ను అంటే తినేది ఇంతే కానీ ఇస్తరాకులో మాత్రం ఇంత కనపడాలా. తినేది కొంతే కానీ వేస్ట్, డస్ట్బిన్లోకి వెళ్ళేది ఎక్కువ. వడ్డిస్తూ ఉన్నారు, తిన్నదానికంటే ఎక్కువ మిగిలిపోయింది. ఒక ఆయన 3 రోజులు నేను చూస్తున్నాను ఇస్తరాకులు ఎత్తటం, ఆ ఇస్తరాకులు గంపలో వేయటం, ఆ గంప నెత్తి మీద పెట్టుకోవటం, అంత దూరాన్ని వెళ్ళి డస్ట్బిన్లో పడేయటం, మరలా లేడి పిల్లలాగా పరుగున రావటం. ఆయన వడ్డించే కార్యక్రమంలో లేడు. అన్ని పనుల కంటే అతి హీనమైన పనిని ఎన్నుకొని ఇస్తరాకులు ఎత్తి ఈ టబ్బులో వేసి ఆ టబ్బు నెత్తి మీద పెట్టుకొని డస్ట్బిన్లో వేస్తున్నాడు. నేను చూస్తూ ఉన్నాను, దేవా ఎంత మంచి మనసు కదయ్యా అయ్యింది. అందరూ పాటలు పాడటానికి పరిగెత్తుతారు, వాయిద్యాలు వాయించడానికి పరిగెత్తుతారు, నాలాంటి నిష్ప్రయోజకుడు ప్రసంగం చేయటానికి పరిగెత్తుతాడు. ఏమండి, స్టేజ్ మీద కనపడటానికి ప్రజలు పరిగెత్తుతారు. ఈయనెవరో అత్యల్పమైనటువంటి పరిచర్య, నేను కొన్ని ఇస్త్రాకులు ఎత్తే పరిచర్య. నిజంగా ఎంత దీనుడో కదా ప్రభు అని ఆయనను చూసి 3 రోజులు నా మనసు పరవశించింది అని చెప్పడంలో సందేహం లేదు. 3వ రోజు మీటింగ్ అయిపోయింది. ఇక నేను ఆ నైట్ బయలుదేరి వెళ్ళాలి. ఆ దైవ సేవకుడు ఇస్తరాకులు ఎత్తి ఆయన తీసుకొని వచ్చాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు, అన్నా ఈయన ఎవరు తెలుసా అన్నాడు. నాకు ఒకటి తెలుసు. ఏం తెలుసు అన్నా మీకు? ఇస్తరాకులు ఎత్తేవాడు, ఇది తెలుసు అన్న. ఈయన సంగతి మీకు తెలుసా? నాకేం తెలుసు అన్న, మీరు చెప్తే కదా తెలిసేది, నాకేం తెలియదు అన్నా అన్న. ఏమన్నాడు తెలుసా? ఈయన ఎవరో తెలుసా? ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్. ఎవరి గురించి నువ్వు చెప్తున్నావయ్యా? ఈ 3 రోజుల మీటింగ్లో విస్తరాకు ఎవరు ఎత్తారో, ఆ సాంబారు అన్నం మైల అదంతా ఒంటి మీద పడుతున్న నెత్తి మీద విస్తరాకుల బట్ట ఎత్తుకొని ఆ డస్ట్బిన్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడే, ఒక పనివాడిగా పనిచేసాడే. ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, మండల రెవెన్యూ ఆఫీసర్. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఒక పరిచారకుడిగా పనిచేస్తాడన్నా. ఆ సేవకుడు కళ్ళెమ్మటి నీళ్లు పెడుతూ ఏం చెప్పాడు తెలుసా? అన్నయ్య, ఈయన మా మందిరానికి రాకమునుపు మా మందిరపు స్థితి వేరు, ఈయన మా మందిరానికి వచ్చిన తర్వాత మా మందిరపు పరిస్థితులే వేరు. ఈయన అడుగుపెట్టాడు, అడుగుపెట్టిన నాటి నుండి మా సంఘం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంది. ఈయన అడుగుపెట్టిన నాటి నుండి సంఘంలో ఉన్న ప్రజలు సమయానికి ఆరాధనకు రావటం ప్రారంభించారు. ఈయన అడుగుపెట్టిన నాటి నుండి ఎన్నో నూతన కుటుంబాలు మందిరానికి రావటం ప్రారంభించాయి. నేను అడిగాను, ఏంటయ్యా ఈయన భక్తిలో ఉన్న విచిత్రం? ఏడుస్తూ అంటాడు సేవకుడు, ఈయన మా మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మా మందిరం బాగుపడిందన్నా, మా సంఘం బలపడిందన్నా, మా విశ్వాసులు ఆత్మలు బలపడ్డారన్నా. ఈయన మందిరంలో అడుగుపెట్టిన తర్వాత సంఘం క్రమశిక్షణకు మారుపేరైంది. ఈ రాత్రి లైవ్లో వాక్యం వింటున్న సహోదరుడా, నీవే మందిరానికి వెళ్తున్నావో నాకు తెలియదు, నేను అడగను కూడా. కానీ ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న, నీవు వెళ్తున్న మందిరానికి నీవు ఆశీర్వాదంగా ఉన్నావా? మందిరాన్ని బాగు చేసే విషయంలో ప్రధాన భూమిక నీ కుటుంబం పోషిస్తుందా? నీ ఇల్లు మందిరాన్ని బాగు చేసే ఇల్లా, మందిరాలను చెడగొట్టే ఇల్లా? సావను బాగు చేసే కుటుంబమా, అదే సావను పాడు చేసే ఓ భ్రష్ట కుటుంబంగా ఒకవేళ రాత్రి నీ కుటుంబం ఉందా? ఈ లైవ్లో వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, ఒక్క క్షణం నా వైపు చూడండి రా. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లులారా, ఒక్క క్షణం నా వైపు చూడండి అమ్మా. ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ కుటుంబీకులారా,
మీరు వెళ్తున్న మందిరాలలో మీ కుటుంబ పాత్ర ఏమిటి? బాగు చేసే గుంపులో ఉన్నారా? పాడు చేసే గుంపులో ఉన్నారా? మందిరాన్ని నిలవబెట్టే గుంపులో ఉన్నారా? మందిరాన్ని పతనం చేసే గుంపులో ఉన్నారా? ఏ గుంపులో మీరు ఉన్నారు? ఏడుస్తూ సేవకుడు అంటాడు, అన్నయ్య, మా మందిరం బాగుపరచబడే విషయంలో, క్రమశిక్షణలో బ్రతికే విషయంలో ఈ కుటుంబం ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఏంటయ్యా, ఏంటి ఈయన భక్తిలో ఉన్న రహస్యం? ఏడుస్తూ అంటాడు, అన్నయ్య, మా ఆరాధన ఆదివారం 9ంటికి ప్రారంభమవుతుంది. వీళ్ళు రాకమునుపు మా ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే 9ంటికి ఆరాధన అయితే భక్తులు 9:30 నుంచి ఇక రావటం స్టార్ట్ చేస్తారు. ఇంట్లోనే ఉండి ఇంకా పాటలేగా, సాక్ష్యాలు కూడా స్టార్ట్ కాలేదుగా. సాక్ష్యాలు స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో బయలుదేరదాలే, చర్చికి వెళ్ళేసరికి వాక్యం స్టార్ట్ అయింది. వాక్యానికి ముందు ప్రజలు వస్తారన్నా ఏడుస్తా చెప్పేవాడిని, అయినా సమయానికి మందిరానికి రండి, మందిరానికి సమయానికి రావటం అలవాటు చేసుకోండి. ఉద్యోగాలకు 10ంటికి ఉద్యోగం అయితే 9:45 పంచి కొడతారు కదా. పిల్లలను స్కూల్కి పంపించేటప్పుడు 8 గంటలకు స్కూల్ అయితే 7:30 ఇంట్లో నుంచి బయలుదేరి 7:50 కల్లా వాడిని స్కూల్కి పంపిస్తారు కదా. వీటన్నిటి విషయంలో సమయపాలన ఎంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మందిర విషయంలో ఎందుకయ్యా మీరు ఇట్లా ఉంటున్నారు, ఇట్లా ఉండొద్దని చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు కాదన్నా. మరేమైందయ్యా, ఈ ఎంఆర్ఓ గారు మందిరానికి రావటం ప్రారంభించిన తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 8:45 వస్తాడన్నా. వచ్చి ఎక్కడ కూర్చుంటాడో తెలుసా? ఆయనకి మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి వేవి లేవు, ఆరోగ్యవంతుడు. ఎక్కడ కూర్చుంటాడో తెలుసన్నా? అందరికంటే ముందు వరుసలో కూర్చొని మోకాళ్ళుని 8:45 నుండి 5 నిమిషాలు తక్కువ 9 గంటల వరకు 8:55 వరకు మోకరించి ఏడుస్తాడన్నా. దేవా, ఈ ఆదివారం ఆరాధనలో మీ మహిమను చూడాలి, పరిశుద్ధాత్మ ప్రసన్నతను, పరిశుద్ధాత్మ తాకిడిని నేను అనుభవించాలి. సేవకుడు నిలవబడి వాక్యం చెప్తూ ఉండగా ఒక్కొక్క మాట అగ్ని కణము వలె ప్రజల హృదయాలు తాకబడాలి. సేవకుడిని అభిషేకించయ్యా, నిలవబెట్టయ్యా అని అన్నయ్య 8:45 వచ్చి ఏడుస్తా ప్రార్థన చేస్తా. ఈ వాక్యం వింటున్న తల్లులారా, ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, మిమ్మల్ని నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు వెళ్తున్న మందిరాలలో ఆరాధనకి ఎన్నింటికి వెళ్తున్నారు? 9ంటికి ఆరాధన అయితే 9:30కి వెళ్తున్నారా? మరి మీ పిల్లలను కూడా స్కూల్కి అట్లాగే పంపించవచ్చుగా. మరి మీరు డ్యూటీలు కూడా అట్లాగే వెళ్ళొచ్చుగా. పిల్లలను స్కూల్కు పంపించేటప్పుడు క్రమశిక్షణ, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ, షాప్ ఓపెన్ చేసేటప్పుడు క్రమశిక్షణ. వీటన్నిటి విషయంలో క్రమశిక్షణగా బ్రతికిన నీవు మందిరానికి వచ్చే విషయంలో క్రమశిక్షణ నువ్వు తప్పావు అంటే నువ్వు అక్రమస్తుడివి కాదా? క్రమం తప్పిన వాడివి కాదా? దేవుని ఎదుట నువ్వు నిలవబడినప్పుడు అక్రమము చేయువారలారా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని పరలోకంలో నిన్ను గూర్చి దేవుడు అంటాడేమో. ఎన్నింటికి మీరు మందిరానికి వెళ్తున్నారు? ఎన్ని గంటలకు ఆరాధన అయితే ఎన్ని గంటలకు మీరు హాజరవుతున్నారు? ఒక్కసారి బిడ్డలారా ఆలోచించండి. ఆయన చెప్తా ఉంటే నా మనసు ఉప్పొంగుతూ ఉంది. ఇస్తరాకులు ఎత్తే ఆయనలో ఎంత చరిత్ర ఉందా, ఎంత మర్మయుక్తమైన అనుభవాలు ఉన్నాయా నేను వింటా ఉన్నాను. అన్నయ్య మోకరిస్తాడు. అన్నయ్య వాక్యం చెప్తున్నంతసేపు, ఆరాధన అయిపోయినంతసేపు ఫోన్ ముట్టుకోడు అన్నయ్య, ముట్టుకోడు అన్నయ్య. ఆయన వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్న ప్రజలంతా ఆయన ఊరు భాషలో చెప్పాడు. ఖచ్చితంగా ఆరాధనలో ఎంత డిసిప్లైన్గా కూర్చుంటాడో అన్నయ్య. నా ఎదురు ఎప్పుడు నిలవబడినా 2 చేతులు కట్టుకొని, అసలు ఆయన అట్లా నిలవబడతా ఉంటే నా కాళ్ళు చేతులు వణుకుతాయి. నేను 10వ తరగతి కూడా పాస్ కాలేదన్నా. ఆ ఎంఆర్ఓ పీజీ చదివాడు, ఉన్నత చదువు చదివినవాడు, అట్ దట్ సేమ్ టైం ఉన్నత ఉద్యోగి. నా ఎదుట నిలవబడేటప్పుడు చేతులు కట్టుకుంటే, అయ్యా
మీరు పెద్దవాళ్ళు అలా చేతులు కట్టుకోవద్దు. ఈయన తలంచి అంటాడట, దైవజనుడా, నిన్ను గౌరవించటానికి కారణం నీలో ఉన్న అభిషేకాన్ని గౌరవిస్తున్నాను. నువ్వు దేవుని ప్రతినిధివి. ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్. నేను ప్రజల ప్రతినిధిని, గవర్నమెంట్కి ప్రతినిధిని. వింటున్నారా? ఒక ముఖ్యమంత్రికి ప్రతినిధిని, ఒక రాజుకు ప్రతినిధిని. నీవైతే రాజాతి రాజుకు ప్రతినిధివి. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవుని ప్రతినిధివి. నా ఉద్యోగం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. బిడ్డలారా అంటున్నారు. ఈయన అనేవాడట, అయ్యా మీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులయ్యా. నేను ఆఫ్టర్ ఆల్ ఓ గవర్నమెంట్ సర్వెంట్ని. మీరెట్టా ఆఫ్టర్ ఆల్ అవుతారయ్యా? ఎంఆర్ఓ మీ ర్యాంక్. ఆఫ్ కోర్స్ లోకంలో ఇది గొప్పదై ఉండొచ్చు, కానీ దేవుని నియమావళిలో సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు అని రాయబడి ఉంది కదయ్యా. మీ పాదధూళికి కూడా నేను కన్నీళ్ళు విడుస్తా. అసలు ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే సంఘ బిడ్డలంతా నిశ్చేష్టులై ఆయనను బట్టి అందరూ వాళ్ళలో వాళ్ళు అనుకున్నారంట, ఆయన ఎంఆర్ఓ ర్యాంకులో ఉండి 9ంటికి ఆరాధన అయితే 8:45 వస్తున్నాడు. మనకేం మాయదార రోగం 9:30కి వెళ్ళటానికి? వాళ్ళు మాట్లాడుకున్న మాటలంట. ఆ పల్లెటూరులో ఉన్న కొంతమంది అనుకున్నారంట, ఎంఆర్ఓనే 8:45 వస్తూ ఉంటే మనకు ఆలు లేదు సూలు లేదా? ఆలు లేదు సూలు లేదు, ఏమి లేదు. మనకెందుకు ఈ పడాయ్? మనకెందుకు ఈ డాబికత్వం? వాళ్ళు అనుకున్నారు, ఎంఆర్ఓనే ఇంత ఖచ్చితంగా ఉంటే మన బతుకు జడ, మనం ఎందుకు సమయానికి వెళ్ళకూడదు? ఆయనను చూసేట మందిరంలో ఉన్న ప్రజలు 4 నెలల తర్వాత 9ంటికి ఆరాధన ప్రారంభించేసరికి మందిరం నిండిపోయేదట. ఆయన అడుగు పెట్టాడయ్యా. ఆయన మందిరంలో కానుక ఇవ్వటం, దశాంశం ఇవ్వటం, మందిరంలో పరిచర్య చేయటం అందరూ చూసి ఆయనను పోలి. మందిరంలో పని అంటే 50 మంది యవనస్తులు పరిగెత్తుకొని వస్తారు. ఎంఆర్ఓ ర్యాంకులో ఉన్న ఆయనే ఇలా దీనుడిగా పరిచర్య చేస్తే చివరికి మెట్టుకి ఏం చెప్పాడు తెలుసా? మా మందిరం బాగుపడుటలో ఈ కుటుంబం ప్రధాన పాత్ర, ప్రధాన భూమిక పోషించింది. నా బిడ్డలారా, ఆయన అడిగితే ఎందుకయ్యా ఎంత దీనుడిగా పరిచర్య చేశావు, ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఎంఆర్ఓ అవటానికి మా అమ్మా నాన్న పుణ్యం ఊరకే పోలేదయ్యా. వాళ్ళు చేసిన పుణ్యమే నన్ను ఈరోజు ఎంఆర్ఓగా నిలవబెట్టింది. ఏంటయ్యా మీ అమ్మా నాన్న చేసిన పుణ్యం? ఈరోజు ఈ సేవకుడి దగ్గర నేనేం చేశాను? నా చిన్నతనంలో మా అమ్మ నాన్న మా గ్రామంలో మా సేవకుడికి అలా చేసేవాళ్ళయ్యా. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు కదయ్యా. మా తల్లిదండ్రులు సేవకుడికి చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని నన్ను ఎంఆర్ఓగా నిలవబెట్టాడు. అయ్యా, ఈ పరిచర్య చేయటంలో కూడా నాకు ఒక స్వార్థం ఉంది, ఇస్తరాకులు ఎత్తటంలో కూడా నాకు ఒక స్వార్థం ఉంది. ఏంటయ్యా నీ స్వార్థం అన్నా? నవ్వుతూ అంటాడు, మా అమ్మా నాన్న పుణ్యం నాకు ఆశీర్వాదంగా మారింది కదా, మరి చెప్పండి, మరి నేను పరిచర్య చేస్తేనే కదా నా పిల్ల ఆశీర్వదించబడేది. నా ఎంఆర్ఓ ర్యాంక్ నా పిల్లలను నిలవబెట్టదు, నా స్టేటస్ నా బిడ్డలను నిలవబెట్టదు. నా దేవుని మందిరాన్ని బాగు చేసే విషయంలో ఎంత ప్రధాన భూమిక పోషిస్తానో అది నా పిల్లల పిల్లలకు, నా పిల్లల పిల్లలకు ఇది ఆశీర్వాదంగా నా దేవుడు మారుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ ఇంటిని బాగు చేయటానికి నువ్వు నడుం కట్టుకున్న దానికంటే దేవుని మందిరాన్ని బాగు చేయటానికి నువ్వు నడుం కట్టుకుంటే నీ పుణ్యం ఊరకే పోదయ్యా. నీ పుణ్యం ఊరకే పోదయ్యా. నీ పిల్లల పిల్లలకు అది ఆశీర్వాదంగా